హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉన్న పుల్ల దోశలు లేదా అట్లు అంటారు కదా, అవి చేద్దాము. ముందుగా అయితే మనం ఇది మినప్పప్పు అండి, 6 గంటల సేపు నానబెట్టుకున్నాను. మీరు ఏ కప్పుతో అయినా సరే మినప్పప్పు తీసుకునేటప్పుడు దానికి డబుల్ క్వాంటిటీతో మనం రైస్ కానీ లేదా రైస్ ఫ్లోర్ కానీ తీసుకోవాలి. ఇప్పుడు మినప్పప్పుని 6 గంటల తర్వాత నానిన తర్వాత మనం ఈ విధంగా దాన్ని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా, లేదా మిక్సీ అయినా పట్టుకోవచ్చు. ఇలా పట్టుకున్నాక మీకు చెప్పాను కదా, నేనైతే ఈ కప్పుతో 1/2 కప్పు మినప్పప్పు తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు రైస్ ఫ్లోర్ని తీసుకుంటున్నాను. మీరు రైస్ అయితే సపరేట్గా నానబెట్టి దాన్ని బ్యాటర్ చేసి దీనిలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండి మొత్తం కలిసేటట్టు చేయితో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక దీనిలో కొద్దిగా వాటర్ వేసి మనం ఇది ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకోవాలి. ఈ విధంగా మనం చూడండి కలుపుకోవాలండి. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా, అలాగే మరీ గట్టిగా కాకుండా ఇలా కన్సిస్టెన్సీ అనేది చూసుకొని మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ఏదైనా ఒక పెద్ద గిన్నెలోనే పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇది పొంగుతుంది కదా మార్నింగ్ కల్లా. సో మనం నైట్ అంతా దాన్ని అలా విడిచిపెడితే మార్నింగ్కి మనకి ఈ విధంగా బాగా పులుస్తుంది అనమాట పిండి అనేది. దానివల్ల మనకి దోశ వేసేటప్పుడు టేస్ట్ అనమాట సూపర్ వస్తుంది. సో చూడండి, ఇలా ఈ విధంగా మనకి పిండి అనేది బాగా పులిస్తేనే మనకి దోశలు టేస్ట్ అనమాట బాగుంటాయి. ఇప్పుడు దీన్ని మనం ఒకే డైరెక్షన్లో దీన్ని కలుపుకోవాలి. ఎలా పడితే అలా కలుపుకోకండి, ఎందుకంటే ఇందులో బబుల్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఒకే డైరెక్షన్లో కలపడం వలన అవి అలాగే ఉంటాయి. సో దీన్ని ఇలా కలుపుకున్నాక ఇందులో మనం రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా కలిపేయొద్దు. ఇప్పుడు సాల్ట్ వేసి కలుపుకున్నాక కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసాక మనం ఒకసారి కలుపుకోండి. మీరు దోశ కానీ వేయాలనుకుంటే కొద్దిగా వాటరు యాడ్ చేసి కొద్దిగా పలచగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక అది పక్కన పెట్టేసి మనం స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోండి. దానిపైన మనం ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసి దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. మీరు ఎంత దోశ చేయాలనుకుంటున్నారో అంత. నేనైతే చిన్న చిన్న దోశలు చేస్తున్నాను, సో కొద్దిగానే అప్లై చేసుకున్నా. ఇప్పుడు ఇది బాగా హీట్ ఎక్కాక ఇప్పుడు దీనిపైన మనం పిండి కావాల్సినంత వేసుకొని దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక చూడండి మనకి బబుల్స్ అన్నమాట, వాటిని చిన్నగా అవే వస్తాయన్నమాట. ఇలా బబుల్స్ వచ్చాక దీనిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఈ ఆయిల్ ఎందుకు వేస్తున్నామంటే టేస్ట్ అనమాట చాలా బాగుంటుంది. సో అందుకే కొద్దిగా ఆయిలే వేసుకోండి, అలానే ఎక్కువ వేసుకోవద్దు. ఇప్పుడు ఇది ఒక పక్క కాలాక రెండో వైపు తిప్పుకోవాలి. చూడండి అది కాలింది కాబట్టి మనకి, ఎందుకంటే పిండి అనేది బాగా పులిస్తేనే మనకి ఈ అట్లు లేదా దోశలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి, అలాగే పెనానికి అంటుకోకుండా బాగా వస్తాయి అన్నమాట. ఇది రెండో వైపు కూడా కాలిన తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. అలాగే మిగతా పిండి కూడా మనం అలాగే ఎన్ని కావాలో అన్ని దోశలు వేసుకొని మనం చక్కగా తినేయచ్చు అన్నమాట. సో ఇవి ఇలా చేసుకోవడం వల్ల మనం 1కి 2, 3 తింటామండి, చాలా బాగుంటాయి. మనకు చట్నీ కూడా అవసరం లేకుండా ఉట్టి నోట్లోనే మనం తినేస్తాము. సో దీన్ని కూడా మనం రెండో వైపు తిప్పి మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో కమ్మనైన అలాగే మంచి రుచితో పాటు మంచి స్పాంజీలా వచ్చే ఈ దోశలు ఈ విధంగా కన్సిస్టెన్సీ చూసుకొని చేసుకుంటే చాలా బాగుంటాయండి. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయంటే
చూస్తేనే నోరూరుతుంది కదా. సో మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.